ఫ్రెండ్స్, మంచికి పోతే చెడే ఎదురవుతుందని చెప్పి పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. అది నిజమే అనుకుంటా. ఎస్టర్డే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ అయ్యాయి. ఇది చూడండి మీరు. నైట్ ఒక కస్టమర్ డబల్ ఎగ్ రోల్ అయితే ఆర్డర్ పెట్టారు. సో ఆ కస్టమర్ అంట డెలివరీ పార్ట్నర్ వెళ్ళాక కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదంట. సో అందువల్ల క్యాన్సిల్ అయిపోయి రిటర్న్ ఆర్డర్ అయితే మనకు పడింది. రిటర్న్ ఆర్డర్ ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి రెస్టారెంట్ లో యూజ్ చేయాలి. అది డెలివరీ పార్ట్నర్ ఇబ్బంది పడకుండా మనం ఓటీపీ అయితే చెప్పేసాం. ఓటీపీ 8505 అన్న. మీరు కంప్లీట్ చేసేసుకోలే అన్న, తినేసే అది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇదంతా ఇలా ఉంటే ఇంకొక ఆర్డర్ ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ 2 అయితే కస్టమర్ పెట్టేశారు. సో ఇదేమైందంటే డెలివరీ పార్ట్నర్ వచ్చి మన దగ్గరికి ఐటమ్ తీసుకొని వెళ్ళిపోయారు. బట్ కానీ పికప్ చేయకుండా వెళ్ళిపోయారు. సో కస్టమర్కి ఏం చెప్తున్నారంటే డెలివరీ పార్ట్నర్, సార్ అది రెస్టారెంట్లో ఐటమ్ అవైలబుల్గా లేదు అని చెప్పి చెప్తున్నారంట. సో ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరే. డెలివరీ పార్ట్నర్ మన కాల్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. అది 1.5 hour తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్